హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ సైన్స్ సబ్జెక్ట్లో ఒక ఇంపార్టెంట్ లెసన్ అయిన కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ నుంచి అయితే నేను ఈరోజు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్పబోతున్నాను. సో మనం అయితే ఈ లెసన్ ఒక ఇంపార్టెంట్ లెసన్ కింద, అంతేకాకుండా ఎక్కువ వెయిటేజ్ ఉన్న లెసన్ కింద అయితే అనుకోవచ్చు. సో ఈ లెసన్ యొక్క వెయిటేజ్ అయితే మనం ముందుగా అయితే మాట్లాడుకుందాం. సో ఈ లెసన్ నుంచి అయితే మనకి ఒక 1 మార్క్ క్వశ్చన్ అయితే వస్తుంది, అంతేకాకుండా ఒక 8 మార్క్ క్వశ్చన్ అయితే వస్తుంది. సో ఓవరాల్ వెయిటేజ్ వచ్చేసి ఈ లెసన్ నుంచి మనకి 9 మార్క్స్ అయితే వస్తున్నాయి. సో ఈ 9 మార్క్స్ మీరు కన్ఫామ్గా గ్రాప్ చేసుకోవాలి అని అంటే నేను ఇప్పుడు చెప్పబోయే కీ కాన్సెప్ట్స్ అండ్ క్వశ్చన్స్ అయితే మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. అంటే నేను ఇక్కడైతే టాపిక్స్ అయితే చెప్తాను. సో ఆ టాపిక్స్లో ఏవేవి క్వశ్చన్స్ అయితే కవర్ అవుతున్నాయో అవన్నీ అయితే ప్రాక్టీస్ చేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పి మిమ్మల్ని అవి బట్టి కొట్టించేలాగా అయితే కాదు. అండ్ సో మీకైతే ఇప్పుడు నేను ప్రతి టాపిక్స్ ఏవేవి కవర్ చేసుకోవాలో మీకైతే చెప్తాను. సో ఆ టాపిక్స్ అయితే మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ అయితే అవ్వండి. సో మీరైతే ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు. మనం ముందుగా అయితే 8 మార్క్ క్వశ్చన్స్కి ఏవేవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ అవి అయితే నేను ఇక్కడ రాస్తాను. సో మీరు అవైతే ఎక్కడైనా నోట్బుక్లో అయితే రాసుకోండి, లేదంటే ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఈ టాపిక్స్ మీరైతే టెక్స్ట్ బుక్ నుంచి అయితే క్లియర్ చేసుకోండి ఫస్ట్, లేదంటే యూట్యూబ్లోనే చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఈ టాపిక్స్ మీద వీడియో కావాలని నాకు కింద ఏమైనా కామెంట్ చేస్తే నేనైతే వీడియో కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ నేనైతే ముందు రాశాను కదా, కరోషన్ అండ్ ర్యాన్సిడిటీ. ఇందులో నుంచి అయితే థియరీ క్వశ్చన్స్ లాగా అయితే మీకు ఎస్ఐ క్వశ్చన్ అయితే వస్తుంది 8 మార్క్స్ రిలేటెడ్. సో ఇవైతే మీరు టెక్స్ట్ బుక్ రీడింగ్ చేశారంటే ఎక్కువ పాయింట్స్ మీరు అయితే ఇంక్లూడ్ చేయొచ్చు. మీకైతే టెక్స్ట్ బుక్ నుంచి అయితే నెక్స్ట్ టాపిక్స్ అయితే చదవాల్సి ఉంటుంది. ఇక్కడైతే కాంబినేషన్, డికంపోజిషన్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఈ రియాక్షన్స్ని వేటిని ఏ రియాక్షన్స్ అంటారు. సో ఈ రియాక్షన్కి స్టెప్స్ ఎలా ఫాలో అవ్వాలి, వీటిని చేంజ్ చేయాలంటే సో అయితే క్లియర్గా టెక్స్ట్ బుక్లో అయితే ఇచ్చున్నారు. సో అవైతే మీరు చదవాల్సి ఉంటుంది. 8 మార్క్స్ మీరైతే గ్రాప్ చేసుకోవాలంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఏ టాపిక్స్ నుంచి ఉంటాయో అవైతే చెప్తున్నాను. సో అవి కూడా ఇక్కడైతే రాస్తున్నాను, మీరైతే అవి కూడా ఒకసారి అయితే రాసుకోండి. సో మనకైతే ఒక బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ ఇచ్చి దాన్ని అయితే బ్యాలెన్స్ చేయండి అని చెప్పి అయితే ఇస్తారు. మీరు ఒకవేళ ఈ ప్రాక్టీస్ అయితే మీరు 8 మార్క్ క్వశ్చన్స్లో కూడా అయితే ఇదైతే ఇంక్లూడ్ చేయొచ్చు. సో ఇది కూడా మీరైతే ఒకసారి ప్రాక్టీస్ అవ్వండి. మీరు 1 మార్క్ క్వశ్చన్ అని అయితే మీరు లైట్ తీసుకోవద్దు. ఇప్పుడైతే మీకు ఒకవేళ కాంబినేషన్ గురించి, డికంపోజిషన్ గురించి ఇవన్నీ ఇచ్చారంటే మీరు ఈ 1 మార్క్ క్వశ్చన్లు ప్రాక్టీస్ అవ్వడం వల్ల మీకు అందులో కూడా అయితే యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్స్ కింద రాయడానికి, కొద్దిగా క్వశ్చన్ ఎలాబొరేట్ చేయడానికి. సో మీరైతే అదైతే దృష్టిలో పెట్టుకుని ఈ లెసన్ అయితే ప్రాక్టీస్ అవ్వండి. 1 మార్క్ క్వశ్చన్స్ కూడా మీకు 8 మార్క్స్లో ఇంక్లూడ్ చేయడానికి అయితే మీకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మీకు అయితే ఎగ్జాంపుల్లో ఎలా అయితే ఇచ్చారు కదా, సో మీరు ఇలాంటి కొన్ని ఈక్వేషన్స్ అయితే కొన్ని అయితే మీరు ప్రాక్టీస్ అయితే అవ్వండి. సో ఆ ఈక్వేషన్లు మీకు బ్యాలెన్స్ చేయడం అది వచ్చింది, అంతేకాకుండా ఏ టైప్ రియాక్షను అని అయితే మీకు తెలిసిందంటే మీరు అయితే ఇంక్లూడ్ చేయొచ్చు. సో మీకైతే టెక్స్ట్ బుక్లో కూడా ఎలా ఉంటుందో, ఎక్కడెక్కడైతే ఉంటాయో చూపెడుతున్నాను నేను. సో అవి కూడా మీరైతే స్టెప్స్ ఒకసారి ఫాలో అవ్వండి. అది చదివితే చాలు మీరు. ఒకవేళ మీకు టెక్స్ట్ బుక్ లేదు అని అంటే నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. అవి అయితే మీకు ఫొటోస్ పెడతాను, లేదంటే ఎక్కడన్నా పీడిఎఫ్ అయితే నేను మీకు పెడతాను. సో మీకైతే యూస్ఫుల్ అవుతుంది. ఇవైతే ఈ కాన్సెప్ట్స్ అవి అయితే ఒకసారి చూసుకుని అయితే వెళ్ళండి మీరు కూడా. అండ్ యాక్టివిటీస్, మెయిన్ యాక్టివిటీస్ నుంచి కూడా 1 మార్క్ క్వశ్చన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇవైతే మిస్ అవ్వకండి, ఇవైతే ఇంపార్టెంట్. ఇంకా టైం అయితే ఉంటే మీరు యాక్టివిటీస్ అవి కూడా చూసుకోవచ్చు. మీరైతే కంపల్సరీగా చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అవన్నీ ఒక చోట అయితే రాసుకొని మీరైతే అవి డైలీ ప్రాక్టీస్ అయితే చేయండి. మీరైతే కెమిస్ట్రీలో ఎక్కువైతే స్కోర్ చేయొచ్చు, ఎందుకంటే ఈజీగానే ఉంటుంది, థియరీ సబ్జెక్టే కాబట్టి మీరైతే ఎక్కువైతే ప్రాక్టీస్ అవ్వచ్చు. సో ఇవైతే మీరు కాన్సెప్ట్స్ అయితే చదవాల్సినవి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. మీరైతే కామెంట్ సెక్షన్లో డౌట్స్ చెప్పచ్చు. నేను వచ్చే వీడియోస్లో మిగతా లెసన్స్కి ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా అయితే చెప్తాను. అవి మిస్ అవ్వకూడదంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి.